తెలంగాణలో అయితే పార్టీల్లో జంపింగ్ అనేది మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నాయకులందరూ కూడా క్రమంగా కాంగ్రెస్ వైపు చాలామంది చేరారు, ఇంకొంతమంది చేరబోతున్నారు కూడా. అయితే ఈ మధ్య మిగతా రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఇన్సిడెంట్ జరిగేవాక చాలా రాష్ట్రాల్లో ఈ పేరైతే వినబడుతుంది, ఏకనాథ్ షిండే అని. ఏకనాథ్ షిండే ఎవరు అని కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కొన్ని రోజులు ఎట్లాగే విమర్శించుకున్నాయి. మీ పార్టీలో ఏకనాథ్ షిండే ఉన్నాడంటే, లేదు మా పార్టీలో మీ పార్టీలో ఉన్నారంటూ కూడా. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో కూడా ఏకనాథ్ షిండే పేరు వినబడుతోంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద విమర్శలు ఎక్కువ పెడుతూ కూడా హరీష్ రావు ఏకనాథ్ షిండే అవుతారు, బీజేపీలో చేరతారంటూ కూడా ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిన బాణాన్ని ఇప్పుడు బీజేపీ వైపు తిప్పింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, మేము బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు మా వైపు చూస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పడాన్ని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేల వైపు కనుక చూస్తే 48 గంటల్లో మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకనాథ్ షిండే లాంటి వాడు నితిన్ గడ్కరీని వీళ్ళందరినీ కలిసినప్పుడు ఏకనాథ్ షిండేని అవుతానంటూ కూడా మాట్లాడాడని చెప్పడం అయితే ఆ పాయింట్ మనం తీసుకోవాలి. ఎందుకంటే నితిన్ గడ్కరీతో వెంకటరెడ్డి మాట్లాడాడన్నది బీజేపీ ఎల్పీ నేత తీసుకొచ్చిన పాయింట్. ఇంకో పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి కూడా ఇట్లాగే నడుస్తున్నాయి స్పెక్యులేషన్స్ అన్నీ తెలంగాణ కాంగ్రెస్లో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాబోయే రోజుల్లో ఏకనాథ్ షిండే అవుతాడని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారని ఈ విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే తెలంగాణలో జంపింగ్లు ఎక్కువైనాయి రాజకీయ పార్టీలు. అట్లాగే కూడా లోక్సభ ఎన్నికల తర్వాత ఎవరు ఏకనాథ్ షిండే అవుతారనేది అయితే మాత్రం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. థ్యాంక్ యూ.